హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ భూవిందర్, మన్యుసాయి డెంటల్ హాస్పిటల్, చంద్రగిరి. సో ఈ పేషెంట్ నా దగ్గరికి పళ్ళు కట్టించుకుందాం అన్న ప్రాసెస్లో నా దగ్గరికి వచ్చాడండి. సో ఇతనికి ఉన్న మేజర్ అలవాటు ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాలుగా మీ స్మోకింగ్ అలవాటు ఉందండి? మీకు స్మోకింగ్ అలవాటు సుమారుగా 30 సంవత్సరాలుగా ఇతనికి స్మోకింగ్ అలవాటు ఉంది. సో అది ఎలా ఉంటుందంటే, కొంతమందికి చాలా క్రానిక్ అయిపోతుంది. అలవాటు ఎంత చెప్పినా బ్రేక్ చేసుకోలేనంత పరిస్థితి అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వయసు రీత్యా వచ్చే సమస్యలు ఎలాగో వస్తాయి, దాంతోపాటు ఇవన్నీ యాడ్ అయినాయి అనుకోండి, విపరీతమైన బాధలు ఆడైతాయండి. సో ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్ కండిషన్ లోపల వైపు ఒకసారి ఇక్కడ చూపించండి, జూమ్ చూపించండి మేడం ఇక్కడ. సో ఇక్కడ లోపల వైపు ప్రతి పన్ను కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఇదంతా నల్లగా అయిపోయి చిగురు అంతా వెనక్కి వెళ్ళిపోయి ఇంత పరిస్థితి చూడండి, మొత్తం సందులు వచ్చినాయి లోపల. ఈ పంటికి ప్రతి దగ్గర జూమ్ చేసుకున్నారా దీన్ని? సో ఇలాంటి కండిషన్ ఇది. అసలు ఇంత పరిస్థితి ఎప్పటికీ రాకూడదండి. పళ్ళన్నీ ఏవి స్ట్రాంగ్గా ఉండవు, ఏమి నమ్మలేడు, ఏమి తినలేడు. సో చెప్పాను కదండి, వయసుతో వచ్చే సమస్యలతో పాటు అరే ఇప్పుడు ఈ వయసులో చాలా ప్రశాంతంగా బతకాలని అందరూ కోరుకుంటారు. ప్రశాంతంగా ఉండాలి అంటే పళ్ళు బాగా కనీసం తినగలగాలి కదండి. మనం తినలేని పక్షం మనం చేసే తప్పు ఖచ్చితంగా మనం తప్పు అని తెలిసిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేసామనుకోండి, పొరపాటు మార్చుకోవచ్చండి, తప్పును మార్చుకోలేము. ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అనుభవించాలి. తెలిసి కూడా చేస్తే తప్పే అవుతుంది, అది తెలియకుండా చేస్తే పొరపాట్లు అవుతాయేమో. పొరపాటు అంటే 1 or 2 డేస్లో మానుకోవచ్చు, కానీ తెలిసిన తర్వాత మనకు అది మంచిది కాదు అని తెలిసిన తర్వాత మనం మానలేదనుకోండి, దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. సో దానికి మనం ప్రజెంట్ ఏం చేస్తామంటే, మొత్తం ఇన్ఫెక్షన్ ఏముందో ఎక్కడ ఉందో మొత్తం ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి అతనికి నీట్గా పళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇంత పరిస్థితి రావద్దండి ఎవరికైనా సరే, అర్థమైందండి. సో మనకు స్మోకింగ్ అలవాటు అనేది ఎంతవరకు డౌన్ చేసుకుంటే, ఎంత మానేయడం చాలామంది ఒకసారి మానేయలేమండి అంటారు. ప్రయత్నం చేయండి. మీరు అనుకుంటే ఖచ్చితంగా కాందంటే ఏది ఉండదు. మన ప్రయత్నమే చేయకుండా మనం అది రోజు నాకు అలవాటు అయిపోయింది అంటే నోటి గురించి ఒకటి వదిలేయండి. నోటి గురించి మనం ఎలాగో పళ్ళు కట్టేస్తాం, లంగ్స్ చాలా డ్యామేజ్ అవుతాయి. దాన్ని రీప్లేస్ చేయలేము. పన్నన్న రీప్లేస్ చేస్తాం, లంగ్స్ నేను రీప్లేస్ చేస్తామంటే మనం. సో అది మొత్తం హైలీ డ్యామేజ్ అయిపోయి ఊపిరి పీల్చుకోలేక విపరీతమైన బాధలు. ఎందుకండి ఆ బాధల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అన్ని. ఓకే, మనం కొని తెచ్చుకొని మనం ఆరోగ్యం పాడు చేసుకున్నట్టు అవుతుంది. సో అందరూ బాగుండాలి. సో ఎలాంటి అలవాట్లు ఉన్నా కూడా హాన్స్ కానీ, ఒక్కాకు లాంటివి కానీ, ఇట్లా స్మోకింగ్ కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకపోవడం మంచిది. 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కనపడండి, ఒకసారి క్లీన్ చేయించుకోండి, పళ్ళు ఆరోగ్యంగా పెట్టుకోండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, నమస్తే అండి.